ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటి వెనక వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయడం మర్చిపోవద్దు. మనది ప్రస్తుతానికి న్యూ స్టూడియో కన్స్ట్రక్షన్లో ఉందని చెప్పుకున్నాం కదా, అందుకని నేను ల్యాప్టాప్లో చేస్తున్నా. స్క్రీన్ పెట్టడానికి స్పేస్ లేదనమాట, అందుకని స్క్రీన్ మ్యాచ్ చేయడానికి అవ్వట్లేదు. మార్నింగ్ అదంతా కూడా వర్క్ జరుగుతుంది. ఇంకో 2-3 డేస్లో అయిపోద్దిలే మొత్తం వర్క్ అంతా. సో ఇదంతా ఎన్నికల సీజన్ కాబట్టి నోటిఫికేషన్ కూడా మరో 2 వారాల్లో రావచ్చు. ఈరోజు జనవరి 22వ తేదీ కదా, మరో మ్యాక్సిమం ఫిబ్రవరి 10-15 నాటికి, అంటే మరో 2-3 వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చు. గతంలో 2019 ఎన్నికలు జరిగినప్పుడు ఎలక్షన్ నోటిఫికేషను మార్చి 10వ తేదీన వచ్చింది. సో ఇప్పుడు ఒక నెల రోజుల ముందే వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. సో ఇంకా ఎన్నికల సీజన్ వచ్చినట్టే. అభ్యర్థుల ఎంపికలో కూడా పార్టీలు కొంచెం స్పీడ్గానే చేస్తున్నారు. ఆల్రెడీ వైసీపీ ఏమో సమన్వయకర్తలను ప్రకటిస్తుంది. చంద్రబాబు గారు కూడా బహిరంగ సభల్లో అభ్యర్థులు ఎవరు అనేది చెప్పేస్తున్నారు. ఆల్రెడీ 6 చోట్ల 7 చోట్ల అభ్యర్థులను చెప్పేశారు. సో మొత్తం రాష్ట్రం అంతా ఎన్నికల మూడ్లోకి వెళ్ళింది కాబట్టి మనం కూడా వీడియోస్ సంఖ్య పెంచుదాం. కొంచెం మీరు అందరూ కూడా ఆదరించండి. ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్స్ చెప్పుకుందాం. ఇక ఈరోజు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం 2020 ఆగస్టు 5వ తేదీన శంకుస్థాపన జరిగింది. నిర్మాణం ప్రారంభమైంది దాదాపుగా 1800 కోట్ల వ్యయంతో. ఈరోజు యాక్చువల్లీ పనులేమో పూర్తి అవ్వాలి. 2020 ఆగస్టు 4 అయినప్పటికీ ఇప్పటికీ పనులేమో పూర్తి అవ్వాలి. దాదాపుగా ఒక 50% మాత్రమే పూర్తయ్యాయి. అంటే అవుటర్ వ్యూ అంతా చూపించగలిగారు. ఇంటీరియర్ వర్క్ కానీ ఇన్సైడ్ చేయాల్సిన అంశాలు అవి కానీ ఏమీ చేయలేదంట. కాబట్టి ఒక 50-60% మాత్రమే పని జరిగింది అంటున్నారు. మొత్తం 1800 కోట్ల బడ్జెట్ అయితే ఇప్పటి వరకు ఒక 1000 కోట్లు విలువైన పని జరిగింది. 1000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా చాలా పని చేయాల్సింది ఉంది. సో ఈరోజు దాదాపుగా 7,000 మంది అతిథులతో, ఆ 7,000 మందిలో రాజకీయాలు ఉంటారు, సినీ ప్రముఖులు ఉంటారు, క్రీడారంగ ప్రముఖులు ఉంటారు, రకరకాల ప్రముఖులు ఉంటారు. వాళ్ళందరి సమక్షంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అండ్ రామ మందిర నిర్మాణానికి కృషి చేసిన పెద్దలందరూ కూడా అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించబోతున్నారు. అయితే ఈ రామ మందిరం బీజేపీని ఏ విధంగా ఎదిగేలా చేసింది అనేది నేను ఒకసారి వీడియో చేస్తా సెపరేట్గా. ఇక అదొకటి పక్కన పెడితే, అక్రమాలు సరిదిద్దినట్లేనా? నేడు ఓటర్ల జాబితాను విడుదల చేయనున్న కేంద్ర ఎన్నికల సంఘం, ఎంతవరకు పారదర్శకమనే దానిపై సందేహాలు. సో ఈరోజు ఓటర్ల జాబితా ఫైనల్ రిలీజ్ అవ్వబోతోంది. మేబీ ఎన్నికలకి ఇదే ఫైనల్ ఓటర్ జాబితా. ఎందుకంటే ఆల్రెడీ గతంలో అక్టోబర్ 27వ తేదీన ముసాయిదా జాబితా రిలీజ్ చేశారు. ఆ జాబితాలో కరెక్షన్స్ అన్నీ చేసిన తర్వాత, లోటుపాట్లన్నీ సవరించిన తర్వాత ఫైనల్ జాబితాను ఈరోజు రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి ఈ మధ్యలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి, ఎంతో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి, ఎంతో టాక్ జరిగింది. కాబట్టి సో ఈరోజు రిలీజ్ చేయబోయే ఓటర్ల జాబితాలో ఎంతవరకు పారదర్శకత ఉంటుంది, ఎంతవరకు నిజాలు ఉంటాయనేది చూడాలి. ఇక ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు చలో విజయవాడ పిలుపునిచ్చారు. అడ్డుకునేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. గతంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు చలో విజయవాడ పిలుపునిచ్చినప్పుడు ఒక రకంగా బాగానే నిర్వహించారు, గ్రాండ్గానే నిర్వహించారు, సక్సెస్ అయింది. సో మరి ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు చలో విజయవాడ నిర్వహించారు. అది పర్యవసానాలు ఎలా ఉంటుందనేది చూడాలి. ఆల్రెడీ అంగన్వాడీ కార్యకర్తలను విధుల నుంచి తొలగించడానికి, వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వాళ్ళకి పర్సనల్గా ఫోన్లు చేసి, సూపర్వైజర్ల చేత ఫోన్లు చేయించి వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు, బెదిరిస్తున్నారు. ఇదిగో మీ ఉద్యోగం పోద్ది, నువ్వు విధుల్లో జాయిన్ అయిపో అని. కానీ వాళ్ళు మ్యాక్సిమం లొంగట్లేదు.
ఇక తర్వాత చూసుకుంటే క్రైస్తవ వ్యతిరేకి జగన్ క్రైస్తవుడై ఉండి మణిపూర్పై ఎందుకు మాట్లాడలేదు? 3 ముక్కలాటతో రాష్ట్రంలో రాజధాని లేకుండా చేశారు. అప్పులు తప్ప అభివృద్ధి లేదు. లిక్కర్ ఇసుక మాఫియా సాయంతో దోచుకుంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ధ్వజం. అట్టహాసంగా బాధ్యతల స్వీకరణ. నిన్న షర్మిల గారు మాట్లాడిన అంశాలన్నీ కూడా మనం వీడియో చేసుకున్నాం. సో షర్మిల గారు కొంచెం అగ్రెసివ్గానే వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద. ఏదో సాఫ్ట్ కార్నర్లో చూసి చూడనట్టు వెళ్ళలేదు. అయితే నేను నిన్న రాత్రి కూడా ఒక పాయింట్ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. షర్మిల గారు మాట్లాడిన అంశాలు 2 పార్టీలను టార్గెట్ చేశారు. టీడీపీకి వైసీపీకి సమదూరం అనేటట్టు చెప్పారు. ఎందుకంటే ఆమె మాట్లాడిన అంశాల్లో అప్పుల గురించి మాట్లాడినప్పుడు ఇద్దరు గురించి కామెంట్ చేశారు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడినప్పుడు ఇద్దరి మీద కామెంట్ చేశారనమాట. సో ఆ విషయంలో షర్మిల గారు ఒక క్లారిటీతో ఉన్నట్టు, అలాగే రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. అనవసరంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే వైసీపీ వాళ్ళని ఎవరు తిడితే వాళ్ళని చంద్రబాబు గారి మనుషులు, టీడీపీ మనుషులు అనడం అలవాటు కాబట్టి, అందుకే షర్మిల గారు నిన్న కామెంట్స్ ఆరోపణలు చేసిన వెంటనే, విమర్శలు చేసిన వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు లైన్లోకి వచ్చేసి బాబు కోసం బలి, చంద్రబాబు చివరి ఆస్త్రంగా షర్మిల అని అంటున్నారు. అంటే వైసీపీకి ప్రత్యర్థి చంద్రబాబు గారు కాబట్టి, టీడీపీ కాబట్టి, వైసీపీని ఎవరు విమర్శించినా వాళ్ళని టీడీపీ ఖాతాలో వేసేయడం, వాళ్ళని టీడీపీ మనుషులుగా చూపించడం వైసీపీకి అలవాటుగా మారిపోయింది. మరి ఆ స్ట్రాటజీ ఏంటో అది జనాలు ఎంత నమ్ముతారో. సీఎం గారు సొంత చెల్లి చంద్రబాబు గారు అస్త్రంగా మారడం ఏంటి? ఎంతైనా సొంత చెల్లి కదా. సరే పక్కన పెడదాం. అలా మారిందంటే అది సీఎం గారి అసమర్థత. అది ఆ ఫ్యామిలీలో ఉన్న లోపం అన్నమాట అది. ఇక మమ్మల్ని కాదని ఎన్నికలకు వెళ్తారా? వైకాపాలో అసంతృప్తుల ఎమ్మెల్యేల తిరుగుబావుట అంట. నియోజకవర్గాల్లో బల నిరూపణకు ప్రయత్నాలు, టికెట్ల విషయమై పునరాలోచించాలని ప్రకటనలు, కాళ్ల బేరానికి సిద్ధమైన ఆ పార్టీ అధినాయకత్వం. రాజ్యసభ ఎన్నికల్లో పరిస్థితి ఏంటని బెంబేలు. పాపం టికెట్ సెలక్షన్ టైంలోనే రాజ్యసభ ఎన్నిక కూడా రావడం వైసీపీకి అటు ఇటు ఏది పాలుపోకుండా అయిపోయింది. పాపం ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వను అని కొత్త సమన్వయకర్తలు నియమిస్తుంటే ఎమ్మెల్యేలేమో రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి ఓటేరు. అప్పుడు వైసీపీకి రావాల్సిన రాజ్యసభలు పోతాయనే భయం వెంటాడుతుందన్నమాట. సో అప్పుడంటే లాస్ట్ ఇయర్ జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4 రివర్స్ ఓట్ వేశారు. కానీ ఇప్పుడు ఒక 20 మంది రివర్స్ ఓట్ వేసే అవకాశం ఉంది. అదే జరిగితే తెలుగుదేశం పార్టీకి ఒక రాజ్యసభ సీటు ఈజీగా వచ్చేస్తుంది. అదొకటి కింద వేశారు. అలాగే ఇది సంగతి, చాలా సింపుల్ కార్టూన్ వేశారు చూసారా? జై శ్రీరామ్ అంటే సామాన్యుడి గుండెల్లో శ్రీరాముడు కొలువు తీరాడు, ఈరోజంతా శ్రీరామనామస్మరణే అనేటట్టు జై శ్రీరామ్ అని ఇది సంగతిలో వేశారు. సో ఇవన్నీ ఈనాడులో మొదటి పేజీ వార్తాంశాలు. లోపల పేజీల్లో కూడా ఎక్కువగా అయోధ్య అంశాలు అవి ఇవి ఉన్నాయి. లోపల పేజీల్లో కూడా మొత్తం అయోధ్యకు సంబంధించి. అలాగే అసలైన పెత్తందారు జగన్ రెడ్డి అని బాలకోటయ్య గారు, అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య గారు చెప్పిన అంశాలను ఈనాడులో బాగా హైలైట్ చేశారు. అసలైన పెత్తందారు జగన్ రెడ్డి. ఆయన చెబుతున్న సామాజిక న్యాయం అంతా బూటకం. వైకాపా పాలనలో సాగిందంతా సామాజిక సంహారమే. విగ్రహావిష్కరణ రోజు అంబేద్కర్ మెడలో దండ కూడా వేయలేదు. జాగరూకతతో వ్యవహరించకపోతే దళితులకు భవిష్యత్తే లేకుండా చేస్తారు అని అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, అక్కడ జరిగిన అంశాలన్నింటినీ కూడా పోతుల బాలకోటయ్య గారు ఒక ఫుల్ ప్రెస్ మీట్ ఇంటర్వ్యూ రూపంలో చాలా డీటెయిల్డ్గా చెప్పింది. ఈనాడులో బాగా హైలైట్ చేశారనమాట. అదొకటి చూడొచ్చు. అలాగే ఇక్కడ మొత్తం రామ మందిరానికి సంబంధించి ఎక్కువ వేశారు. అయోధ్య రామ మందిరం మీద నిన్న మనం ఒక వీడియో చేసాం. సో చాలామంది చూసే ఉంటారు. అలాగే దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణం పేరిట ప్రజలను మోసం చేసిన జగన్ అని. సో నెల్లూరు జిల్లా దుగ్గరాజపట్నం పోర్టు ఇంకేమిస్తారులే, మచిలీపట్నం బందర్ పోర్ట్ ఏమో అయిపోతుందని చెప్పి బొమ్మలు చూపిస్తున్నారు. అదేమో అయ్యేది లేదు, ఏం లేదు. అలాగే రామాయపట్నం పోర్టు సగంలో ఉంది. ఈ 2 బొమ్మలు చూపించి ఇదిగో మేము మళ్ళీ గెలవకపోతే ఇవి పూర్తి అవ్వవు అని చెప్పి భయపెడుతున్నారు. అలాగే ఇక్కడ బోగస్ ఓట్లకు చిరునామా, చంద్రగిరి తిరుపతిలో అడుగడుగున అక్రమాలు, వైకాపా ప్రజాప్రతినిధులే సూత్రధారులు, ప్రతి ఎన్నికల్లోనూ వారివి అడ్డదారులే, ఎన్ని అరాచకాలకు పాల్పడినా పట్టించుకొని అధికారులు, దారుణాలు కళ్ళ ముందే కనిపిస్తున్నా ఒక్కరిపై చర్యలు లేవు.
సో చంద్రగిరి, తిరుపతి రెండు పక్కపక్క నియోజకవర్గాల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయి ఓటర్ల జాబితాకు సంబంధించి అని ఈనాడులో వేశారు. మరి దీన్ని చూసి కూడా ఓటర్ల జాబితా, ఫైనల్ జాబితా ఏమొస్తుందో చూడాలి. ఈ ఫైనల్ ఓటర్ల జాబితాలో కూడా ఎన్ని తప్పులు ఉంటాయో, ఎన్ని చోట్ల అక్రమాలు జరిగాయో ఇంకేం చేయలేరు. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చేది ఇంకా ఫైనల్, దాన్ని ఇంకేమీ చేయలేరు అన్నమాట. అలాగే మనం నెక్స్ట్ సాక్షిలో చూసుకుంటే, సాక్షిలో బాబు కోసం బలి, చంద్రబాబు చివరి అవసరంగా షర్మిలని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పింది హైలైట్ చేశారు. అలాగే అంతా రామమయమని రామ మందిరానికి సంబంధించి అది కూడా బ్యానర్ వార్తలు హైలైట్ చేశారు. తర్వాత అంతా అప్పులే, అభివృద్ధి ఎక్కడ, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శలు, ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా, కొత్త పరిశ్రమలు అయినా వచ్చాయా, హోదా కోసం దీక్షలు చేసిన జగన్ నేడు నిజమైన ఉద్యమాలు చేయరేం, మనుషులు చనిపోతున్నా బీజేపీకి మద్దతు ఇస్తారని యాక్చువల్లీ షర్మిల గారి వార్త ఇందులో కవర్ చేయరు సాక్షిలో, మరి ఎందుకో ఈరోజు కవర్ చేశారు. అలాగే ఏపీ అభివృద్ధిపై ఛాలెంజ్కు సిద్ధమా, పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ అభివృద్ధి జరగలేదంటే ఎలా, తెలంగాణలో రాజకీయాలు చేసి ఇప్పుడు ఏపీకి వచ్చి మాట్లాడితే ఎలా, వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చిందే కాంగ్రెస్, షర్మిల కాదు ఎవరొచ్చినా మా ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు, వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. సో వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇద్దరు నాయకులు ఎదురుదాడికి దిగారు షర్మిల గారి మీద. మొత్తానికి ఇద్దరు రీజనల్ కోఆర్డినేటర్లు, ఇద్దరు కీలక నాయకులు, వైసీపీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న ఇద్దరు షర్మిల గారి విమర్శలకు ఎదురుదాడి చేశారన్నమాట. అలాగే ప్రభుత్వ డిగ్రీతో ఉద్యోగాల వెల్లువ, గతేడాది 539 జాబ్ డ్రైవ్లతో 18,000 మందికి పైగా ఇంటర్వ్యూల్లో ఎంపికంట. తర్వాత ఇంకోటి చూసుకుంటే బాబు ఎప్పుడు అంతే, సీట్లపై ఆఖరి నిమిషం దాకా నాంచే ధోరణిలో చంద్రబాబు, చివరిలో అతి కొద్ది సీట్లతో పవన్కు చెక్ పెట్టే యోచన, పోటీ చేసే స్థానాలపై జనసేనలో పూర్తి గందరగోళం, పవన్ కళ్యాణ్ నాదెళ్ల పోటీ చేసే స్థానాలపైన అస్పష్టత. ఎందుకు అస్పష్టత, పవన్ కళ్యాణ్ గారు భీమవరము, నాదెళ్ల మనోహర్ గారు తెనాలి, ఇంకా అందులో అస్పష్టత ఉంది. జనసేనకు సీట్లు తేల్చకుండానే అభ్యర్థులను ప్రకటించేస్తున్న చంద్రబాబు, పవన్ లేకుండానే అతని ఫోటోతో సొంతంగా బాబు ప్రచారం, జనసేన క్యాడర్లో అయోమయము, చివరిలో ముంచేస్తారని భయం. జనసేన పార్టీని రెచ్చగొట్టే వార్త ఇది. యాక్చువల్లీ జనసేన పార్టీకి ఎన్ని సీట్లు అనేది పవన్ కళ్యాణ్ గారికి ఒక క్లారిటీ ఉంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం ఆల్రెడీ మాట్లాడేసుకున్నారు, ఎన్ని సీట్లు అనేది. 27-28 సీట్ల దగ్గర ఉన్నారు. అలాగే 3 ఎంపీ సీట్ల దగ్గర ఉన్నారు. బీజేపీతో పొత్తు బట్టి అభ్యర్థులను బయటకు అనౌన్స్ చేద్దామని చూస్తున్నారు. అది ఒక్కటే అడ్డం. బీజేపీతో పొత్తు విషయం తేలితే ఇంక వీళ్ళు సీట్లు బయటకు అనౌన్స్ చేసేసుకుంటారు. అందుకే బీజేపీ ఏమీ తేల్చట్లేదు కాబట్టే ఇది లేట్ అవుతుంది తప్ప ఇంక వేరే లేట్ ఏమీ లేదు. ఇక అచ్చెన్న అసలు ఉన్నావా, పేరుకే రాష్ట్ర అధ్యక్ష పదవి, బీసీ నేతకు ఘోర అవమానాలు, ప్రాధాన్యత లేకుండా చేసిన చంద్రబాబు లోకేష్, అధ్యక్షుడి పనులన్నీ వరలరామయ్య ఇతర నేతలతో చేయిస్తున్నవేమో లోలోని రగిలిపోతున్న అచ్చెన్నాయుడు. ఆయన చేయాల్సినవి ఆయన చేస్తున్నాడులేండి, ఆయన చేయాల్సినవి చేస్తున్నాడు ఆయన. అచ్చెన్నాయుడు లోపల రగిలిపోవడం ఉంది, చాలామందికి సీట్లు ఇప్పిస్తున్నాడు ఆయన. సో ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా షర్మిల గారి స్పీచ్ని ఆంధ్రజ్యోతిలో బాగా హైలైట్ చేశారండి. దోచుకోవడం దాచుకోవడమే, ఏపీలో ఎక్కడ చూసినా మైనింగు, ఇసుక, మద్యం మాఫియానే అని షర్మిల గారి స్పీచ్ని ఆంధ్రజ్యోతిలో విపరీతంగా హైలైట్ చేశారు. మొత్తం బ్యానర్ అదే పరిచేశారు. ఎందుకంటే సొంత చెల్లె అన్న ప్రభుత్వం మీద ఇంత విమర్శలు చేశారంటే దాన్ని రాజకీయంగా హైలైట్ చేయాలి కాబట్టి ఇచ్చారనమాట. అలాగే పక్కన వైసీపీలో వణుకు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెంటనే రియాక్ట్ అవ్వడం, వైసీపీలో భయానికే కారణం, వైసీపీ వణికింది అని ఆంధ్రజ్యోతిలో ఒకటి ఇచ్చారు ఒక వార్త. తర్వాత శ్రీరామ జయం, వెరైటీస్లో భారీ గోల్మాల్, మంగంపేటలో 650 కోట్ల దోపిడీ, సి గ్రేడ్ పేరిట ఏ గ్రేడ్ తరలింపు, గనుల శాఖ అధికారుల స్కెచ్, బినామీ కంపెనీలతో అక్రమాలు, దందాలో బంగారు కొండ కీలక పాత్ర, అండగా రంగంలోకి వసూలు రాజా, విచారణ జరగకుండా కాపాడే యత్నం. ఈ 650 అంటే తలో ఒక 100 ఇచ్చేసినా మిగిలిన 450 మిగుల్చుకుంటారు. సో రాష్ట్రంలో ఇసుక, మట్టి, ఖనిజాలు, ప్రకృతి వనరులన్నీ దేన్ని వదలకుండా దోచేస్తున్నారు. వైసీపీ నేతలు అడ్డగోలుగా ఇసుక తవ్వకాల్లో కోట్లు కొల్లగొట్టగా వ్యాపారుల ముసుగు తొడిగిన గజ దొంగలు కొందరు గనుల శాఖ అధికారులు కలిసి రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల ఆదాయాన్ని తీసుకొస్తున్న వెరైటీస్ను కొల్లగొట్టారు. దోపిడీలో గనుడు బంగారు కొండది కీలక పాత్ర. సర్కారుకు రావాల్సిన 650 కోట్ల రూపాయల విలువైన ఆదాయాన్ని దోచుకున్నాడంటండి ఆ బంగారు కొండ.
డి అంటే డి. ఇవన్నీ నెక్స్ట్ గవర్నమెంట్ మారాక ఇవన్నీ బయటకు వస్తాయి. చలో అంగన్వాడీల విజయవాడలు నేడు అంగన్వాడీలు చలో విజయవాడ, జగనన్న కోటి సంతకాల అందజేతకు పిలుపు, అప్రమత్తమైన సర్కారు, అంగన్వాడీలపై ఉక్కుపాదము, రాష్ట్ర వ్యాప్తంగా పాపము ఈడ్చి పడేస్తారండి అంగన్వాడీలని. సరదాగా సంబరాలు, సీరియస్గా అక్రమాలు. ఇంకెవరిని? పల్నాడు జిల్లాలో ఓ ఎమ్మెల్యే. ఇంకెవరు? సరదాగా సంబరాలు, సీరియస్గా అక్రమాలు అంటే ఆయన అంబటి రాంబాబు గారి గురించి రాశారనమాట. సో ఇవి 3 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.